నమస్తే. పుణ్యక్షేత్రం ఆంధ్ర ఇటు దక్షిణ భారతదేశానికి ఒక పుణ్యక్షేత్రం. కానీ తిరుపతిలో ఏందేందో జరుగుతున్నాయి. ఇప్పుడేమో తిరుపతి గుడి మీదకి ఎక్కేసి బాటిల్ కావాలంటున్నాడు. తిరుపతి దేవస్థానంలో బీరు బాటిల్ దొరుకుతున్నాయి అని చెప్పేసి సాక్షి మీడియా లబోదిబో అంటుంది. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ఇది యాక్చువల్గా ఇప్పటి నుంచి జరిగింది కాదండి. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తిరుమల కొండని, అవి 7 కొండలు కాదు, అక్కడ కూడా ఒక అన్యమతానికి సంబంధించిన ఒక గుడిని నిర్మించాలి, ఏదో ఒకటి చేయాలనేసి ఆయన రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి కూడా దానికి సంబంధించిన తిరుపతి ప్రతిష్టని, తిరుమల తిరుపతి దేవస్థానం లేదా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని ఎప్పటి నుంచో కాలరాయాలని వాళ్ళు మొదటి నుంచి చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పూర్తిగా ఆయన సహకరించే అటువంటి అన్యమతస్తులు ఎక్కువ ఉంటాం. అక్కడ ఏదైనా సరే మనం విష ప్రచారం చేసైనా సరే దాన్ని ఆ స్థాయిని దెబ్బకొట్టాలి, మనం ఆ పుణ్యక్షేత్రం దాన్ని మనం దిగజార్చాలన్న ఉద్దేశంతో ఎంతోమంది కంకణం కట్టుకున్నారు. దానికి సంబంధించి అక్కడ చేసే అన్యమతస్తులు కొంతమంది, అంటే మన హిందువులు ఉద్యోగాలుగా ఉండాలనుకున్న అటువంటి పుణ్యక్షేత్రంలో అన్యమతస్తులు ఎక్కువగా చేయటం, వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా ప్రచారం చేయటం. అమ్మ మీరు ఇక్కడ ఇంతమంది వచ్చారా, ఎందుకమ్మా అక్కడైతే అక్కడ ఏం రావక్కర్లేదు, మీరు ఇంత దూరం కోసం హుండీలు అన్న డబ్బులు వేసేస్తున్నారు, దేవుడిని నమ్ముకుంటారు, మా దేవుడైతే మీకు అలా కాదు, ప్రార్థన చేసి నూనె రాస్తే సరిపోద్ది అనేసి ఎన్నో ప్రచారాలు ఎన్నో రకాలుగా చేయించారండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, ఆంధ్రాలో ఒకసారి నేను ఒక చర్చికి ఒక పని మీద వెళ్ళాను. చర్చికి యాక్చువల్గా ఎవరైనా సరే ఆ క్రైస్తవులకి, ఆ సంఘస్థులకి ఆ పాస్టర్ గారు ఏదైనా ఒక మంచి విషయం మీద చెప్పాలి. కానీ ఏంటంటే మనం అక్కడ ఉన్న పాస్టర్ గారు చెప్పే 2-3 పాస్టర్లు చెప్పడం ఏంటంటే, ఈసారి మనం మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి, లేకపోతే మన క్రైస్తవుల్ని మనల్ని బతకనివ్వరు, మనల్ని తొక్కేస్తారు, మనల్ని పంపించేస్తారు, మళ్ళీ గింటేస్తారని లేనిపోని అబద్ధ ప్రచారాలు చేసి ప్రత్యేకంగా చేయించి పాస్టర్లతో ప్రచారం చేయించారు. ఆ విధంగా తిరుపతి దేవస్థానం నుంచే, ప్రత్యేకంగా తిరుపతి దేవస్థానం నుంచి వచ్చే ఆదాయం నుంచి ప్రతి ఒక్క పాస్టర్కి 5,000 నిరుద్యోగ భృతి కింద పంపించేవారు. యాక్చువల్గా వాళ్ళు నిజంగా పాస్టర్లు అయితే కనుక ఆ తిరుపతి దేవస్థానం నుంచి వచ్చే 5,000 రూపాయలు వాళ్ళు స్వీకరించుకుంటుంటే బాగుండేది. వాళ్ళ నుంచి వాళ్ళు అంటే ఎన్నో చర్చిలు, పెద్ద ఆదాయం వచ్చే చర్చిలు కూడా ఉన్నాయి. అటువంటి చర్చిల నుంచి గవర్నమెంట్కి ఆదాయం వెళ్లకుండా ప్రత్యేకంగా ఆదాయం వచ్చే గుళ్ళ నుంచి వాళ్ళకు మళ్ళీ ఆదాయం ఇవ్వటం అనేది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో ఇప్పుడు మొన్న ఒక కారులో బీర్ బాటిల్ లేదా మందు బాటిల్ తీసుకెళ్ళి ఒక కారులో పెట్టి, అది కూడా ఒక స్కెచ్ ప్రకారం చేసిందేనండి. ఎందుకంటే తిరుపతిని అప్రతిష్ట పాలు చేయడానికి చేసే ప్రయత్నాలు తప్ప అదేం కాదు. ఇది అవునండి, ఇది సాక్షి మీడియా ఎప్పటి నుంచో అంతేనండి. అది దానికి విలువలు ఉండవు, విలువలు లేని ఏదైనా దేశం మొత్తం మీద ఉన్న మీడియా ఏదైనా ఉందంటే ఒకే ఒక సాక్షి మీడియా. దానికి నిజాలతో పని ఉండదు, వాస్తవాలతో పని ఉండదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని చెప్పామా లేదా, జగన్మోహన్ రెడ్డి గొప్ప అని చెప్పామా లేదా, అయితే అవసరమైతే రోడ్డు మీద వెళ్ళేవాడిని పిలిచి మరీ చెప్పేస్తారు. ఆ ఛానల్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, రోడ్డు మీద వెళ్ళేవాడిని ప్రత్యేకంగా తీసుకొచ్చి, నువ్వు చంద్రబాబు నాయుడిని తిట్టు, నువ్వు ఎన్ని తిట్టు, మేము నిన్ను కాపాడుతామని ప్రత్యేకంగా తిట్టించి బండబూతులు తిట్టించే సంస్కృతి ఆ సాక్షి మీడియా వాళ్ళు మొదట తీసుకొచ్చారు. అదేంటంటే వాళ్ళ చేసినా సరే వీళ్ళు ఎదవల కింద వాళ్ళని జనాలు తీసిపాడేస్తారు తప్ప, వాళ్ళు చేసిన బీరు బాటిల్ పనిని లేదా మందు బాటిల్ పనిని ఎవడు గారు సీరియస్ గా తీసుకుంటారని నేను అనుకోవట్లే. ఓకే సార్, టోటల్ గా ఇట్లాంటి మళ్ళీ జరగకుండా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చర్యలు తీసుకుంటారంట? చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలండి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది రాజకీయానికి సంబంధం లేదు, లేకపోతే కొన్ని వ్యవస్థలకు సంబంధం లేదు, కానీ పూర్తిగా ఇది ప్రజల మనోభావాలకి, ప్రజల భక్తి శ్రద్ధలకి సంబంధించిన విషయం. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను అనే వాళ్ళతో సహా ఖచ్చితంగా పట్టు పంచే లాల్చి చేసుకుంటారు. నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను అనేవాడితో సహా, వాళ్ళతో సహా చక్కగా పట్టు చీర కట్టుకుని ఎంతో సాంప్రదాయబద్ధంగా దర్శనం చేసుకుని వస్తారు. కారణం ఏంటంటే అక్కడ వెంకటేశ్వర స్వామికి ఇచ్చే గౌరవం, ఆయన మీద ఉన్న భక్తి. దానివల్ల ఏంటంటే దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా కూటమి ప్రభుత్వం లేదా బీజేపీ ప్రభుత్వం కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకుని, అటువంటి చర్యలు, ఎందుకంటే మాంసం అమ్మటానికి లేదు, సిగరెట్ తాగడానికి లేదన్న విషయాలను ఎంత స్ట్రిక్ట్గా అక్కడ మెయింటైన్ చేస్తున్నారో, ఇటువంటి వ్యవహారాలు తగిలితే కనుక, కనపడితే కనుక ఖచ్చితంగా శిక్షించే విధంగా ఉంటే మరొకసారి ఇంకెవడో చేయడం అనేది నా ఉద్దేశం.